గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సినిమా ప్రేమికులందరికీ హార్ట్లీ వెల్కమ్. నేటి సమాజంలో సమకాలీన సమస్యలపై నేరాలు, దోపిడీ, దొంగతనాల గురించి ఎన్నో హెచ్చరికలు బయట మనం కాలు పెడితే చాలు ఎన్నో రకాలైనటువంటి హెచ్చరికలు మన చెవి నుండి వింటూనే ఉంటాం. పోలీసు వారి హెచ్చరికలు, మానవతా విలువలు కలిగినటువంటి హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. సినిమా రూపంలో మీ ముందుకు రాబోతుంది పోలీసు వారి హెచ్చరిక. సమకాలీన సమస్యల పరిష్కారం కోసం సమాజంలో భాగమైన పోలీసు సోదరులు చేసేటటువంటి హెచ్చరిక. దగాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో అమానుష సంఘటనలతో నిండినటువంటి ఈ సమాజంలో ఒక నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్, నేను మొత్తం ఎలా అండి కథ చెప్పడం కష్టమే కదా. సో ఇంత వండర్ఫుల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సినిమా ప్రేమికులందరికీ కూడాను హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తూ ఒకసారి బిగ్ అప్లాస్ ఎవ్రీవన్. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవవర్యులు, ప్రముఖులు అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా శుభలేఖ సినిమాతో తన నటనకు శుభలేఖ రాసుకొని అత్యద్భుతమైనటువంటి పాత్రలకు ప్రాణం పోసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆదిత్య, 369, భైరవ ద్వీపం, సిరివెన్నెల, నిర్ణయం, ఆ నలుగురు ఎన్నో సినిమాల్లో ఆయన నటన మనందరినీ కూడా ఆకర్షించకుండా. సో ఆయన ఎవరో కాదు, శుభలేఖ సుధాకర్ గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. సార్కి బొకే అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనం అందరం ఈ సినిమా తాలూకా ట్రైలర్ చూసేద్దాం. పోలీస్ వారి హెచ్చరిక, డైరెక్టెడ్ బై బాబ్జీ గారి ట్రైలర్ లాంచ్ ప్లీజ్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక వెచ్చి బ్రోశాను. సడన్ గా ఈ సిటీలో ఇలా సీరియల్ మర్డర్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయో అర్థం కావడం లేదు. 24 గంటల్లో హంతకులను పట్టుకుని ప్రజా కోర్టులో ఉరి తీయాలి. అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా
రాక్షసుల మధ్య బతుకుతున్నావా? మన సమాజంలో రాను రాను అనాథల సంఖ్య పెరిగిపోతాం. అమ్మ అబ్బ అన్నావంటే అట్టంగా నరికేస్తారా కొడక? మనపై దయ, జాలి, ప్రేమ చూపించని మనుషులు ఆనందంగా ఉండడానికి వీల్లేదు. వీళ్ళని నాశనం చేయాలి, బోర్డు చేయాలి. ఏ క్షణాన్నైనా ఎటువైపు నుంచైనా నీపై దాడి జరగచ్చు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. నేను సైతం విశ్వ వృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి బ్రోశాను. సడన్ గా ఈ సిటీలో ఇలా సీరియల్ మర్డర్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయో అర్థం కావడం లేదు. 24 గంటల్లో హంతకులను పట్టుకుని ప్రజా కోర్టులో ఉరి తీయాలి. అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా, రాక్షసుల మధ్య బతుకుతున్నామా? మన సమాజంలో రాను రాను అనాథల సంఖ్య పెరిగిపోతాం. అమ్మ అబ్బ అన్నావంటే అట్టంగా నరికేస్తారా కొడక? మనపై దయ, జాలి, ప్రేమ చూపించని మనుషులు ఆనందంగా ఉండడానికి వీల్లేదు. వీళ్ళని నాశనం చేయాలి, బోర్డు చేయాలి. ఏ క్షణాన్నైనా ఎటువైపు నుంచైనా నీపై దాడి జరగచ్చు. పోలీస్ వారి హెచ్చరిక ఎలా ఉందండి ట్రైలర్? ఒక్కసారి గట్టిగా యా. సో ఇప్పుడు టీజర్ ప్లే చేయడానికి రావాల్సిందిగా. వెండి తెరపై ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఆమె ఇంద్రలోకం నుండి దిగివచ్చిందా అని. ఆమె నవ్వులు చూసి అనుకుంటారు చంద్రలోకం నుండి దిగివచ్చిందా అని. వెండి తెరపై అందమైన నటనకు నిలువెత్తి రూపం ఆమె. యమలీల, జై బజరంగబలి, నల్లపూసలు, అమ్మ దొంగ, పిట్టల దొర, ఎర్రోడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందినటువంటి, ప్రేక్షకుల మనసు దోచుకున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ గోర్జియస్ నటి ఎవరో కాదు ఇంద్రజ గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ టీజర్ని ప్లే చేస్తారు.
పోలీస్ వారి హెచ్చరిక టీజర్ లాంచ్. ఏం జరుగుతోంది మన నగరంలో? సిబిఐ, సిఐడి ఇంతమంది ఉండగా మనం నేరస్తుల్ని ట్రేస్ చేయలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. వై? ఈ మధ్య సిటీలో మర్డర్లు విపరీతంగా జరిగిపోతున్నాయి. మీరేమైనా ఈ మర్డర్ చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? లేదండి, మాకేం తెలియదు. ఉద్యమాల్లోకి రావాల్సిన యువతరాన్ని ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రపంచీకరణ భూతం యువతరం మీద మత్తు మందు చల్లుతుందయ్యా. సో ఇప్పటి వరకు మనం ట్రైలర్ చూసేసాం అండ్ టీజర్ కూడా చూసేసాం. ఇప్పుడు ఈ చిత్రంలో 5 సాంగ్స్ టోటల్గా ఉన్నాయన్నమాట. ఈ 5 సాంగ్స్ని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ మన గెస్ట్లు వచ్చేసారు. వండర్ఫుల్ డైరెక్టర్స్. ఏ చిత్రాన్ని నిర్మించినా కానీ ప్రాణం పెట్టి తీస్తారు అండ్ వారి సినిమాలు చాలా చక్కగా చూడాలనిపిస్తుంది ప్రేక్షకులకి. వారి వీరశంకర్ గారు అండ్ గౌరవరీయులు సముద్రాల గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. బొకే అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. పోలీస్ వారి హెచ్చరిక ఫస్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ.
అబ్బ సుత్తురో మా సోగు గుప్పు గుప్పు మందిరో గుండెల్లోనే గూడు కట్టుకుందిరో నడుమ చూడరు లేత తమల పాకురు నడక చూడరు నల్ల నాగు పామురు నడుమ చూడరు లేత తమల పాకురు నడక చూడరు నల్ల నాగు పామురు ఆడదాన్ని కాదు నేను ఆటపాకురో ఆకలితో రగులుతున్న పడవలి నేను ఆడ ఈడ గుట్టుకుంటే మడరు చేస్తాను ఏయ్ అమ్మో 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 ఇది అందగత్తెలో అందం చందం ఇది అబ్బ సుత్తులో మా సొగు గుప్పు గుప్పు మందిరో గుండెల్లోనే గూడు కట్టుకుందిరో నెక్స్ట్ సాంగ్ రిలీజింగ్ బై శతాధిక చిత్రాల నిర్మాతగా ఆయన సాధించినటువంటి రికార్డ్ అజేయం. ఎందరో ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడం ఆయనకు సాధ్యం. ఆయనది సినీ రంగంలో ఓ శిఖం. ఆయనే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అలా మొదలైంది, హోరా హోరీ, కళ్యాణ వైభోగం లాంటి ఎన్నో చిత్రాలతో వండర్ఫుల్ గుర్తింపు తెచ్చుకున్నారు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Good evening, Andy. Launch the second song, please. Thank you.
సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అన్ని కూడాను మనం చూస్తూ ఉంటే ఎంతో ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సాంగ్, టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసినటువంటి దర్శకులు, అగ్రహీరోలతో అత్యద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి ఘనులు, ఇద్దరు పెళ్ళాలు, ముద్దుల మొగుడు, అదేవిధంగా ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, పోలీస్ భార్య, ఇలా ఎన్నో సినిమాలకు దర్శకత్వ ప్రతిభ కనబడుతుంది. ఆయనే రేలంగి నరసింహారావు గారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆయన జర్నలిస్టే కాదు, ఆయన సామాజిక సమస్యలకు సంబంధించి వెంటనే రియాక్ట్ అవుతారు. ఆయన జర్నలిస్టే కాదు, సినిమా రంగంలో మక్కువతోటి సినిమాలో రంగప్రవేశం చేశారు. ఆయన ఎవరో కాదు, ప్రభు గారు. ప్రభు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకే గురువు గారి శిష్యులు రేలంగి నరసింహారావు గారు, అదేవిధంగా ప్రభు గారు. సో ఇద్దరు కలిసి ఒకే వేదిక పైన సాంగ్ రిలీజ్ చేయడం రియలీ హ్యాపీ మూమెంట్ అన్నమాట. సో పోలీస్ వారి హెచ్చరిక 4th సాంగ్ లాంచింగ్. ఆల్ ది బెస్ట్. థర్డ్ సాంగ్ లాంచ్. ఆల్ ది బెస్ట్ సార్. ఇది రావణ రాజ్యం, కీచక రాజ్యం, రాక్షస రాజ్యంలో ఆ పద్దుల రెక్కల చప్పుడు వినిపిస్తుందన్నో, యముని మహిషపు లోహ గంటలు మోగుతున్నాయన్నో. ప్రభుత్వం ఉంది, పాలన ఉంది, పోలీస్ అన్నల బలగం ఉంది, అయినా కానీ ప్రజలకిక్కడ రక్షణ లేదన్నో. మనిషి ప్రాణాలు కట్టిపోచలుగా మారిపోయరన్నో, మనిషి ప్రాణాలు కట్టిపోచలుగా మారిపోయరన్నో. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యంలో, ఇది రావణ రాజ్యం, కీచక రాజ్యం, రాక్షస రాజ్యంలో. నగరం కాదిది నడుస్తూ ఉన్న శ్మశానమోయన్న, వీపుకు పాడలు కట్టుకు తిరిగే జనాల సమూహము. నగరం కాదిది నడుస్తూ ఉన్న శ్మశానమోయన్న, వీపుకు పాడలు కట్టుకు తిరిగే జనాల సమూహము. ఇచ్చోటనే 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 సన్నవీరుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే చిత్రలేఖకుల కుచ్చలు ఎన్నో కాలిపోయే. ఇచ్చోటనే ఇచ్చోటనే పోరు పాటల బాల బిడ్డలు గురుకొయ్యలపై వేలాడసాగే. ఇచ్చోటనే ఇచ్చోటనే లేత ఇల్లాన నల్ల పూసలు గంగలోన కలిసిపోయే. కొన్ని పాటల్లో మనకు ఎన్నో రసాలు కనిపిస్తాయి. అందులో విభిన్నంగా కొన్ని పాటలు చూస్తే
హాస్యం కనిపిస్తుంది, కొన్ని పాటలు చూస్తే శృంగార రసం కనిపిస్తుంది, కొన్ని పాటల్లో చూస్తే విప్లవం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినటువంటి పాటల్లో ఏం కనిపించింది? విప్లవానికి సంబంధించినటువంటి వండర్ఫుల్ సాంగ్. రియల్లీ రోమాలు అయితే నిక్కపొడిచాయి అని చెప్పుకోవచ్చు. ఎవ్రీవన్ ఒకసారి బిగ్ అప్లాస్ అండి. ఫోర్త్ సాంగ్ రిలీజింగ్ బై అజయ్ ఘోష్ గారు. తన పవర్ఫుల్ డైలాగ్స్తో మనందరినీ ఆకట్టుకుంటారు. ఆయన డైలాగ్స్ థియేటర్లో చెప్తే జనాల మధ్య ఉన్నటువంటి అల్లర్లు మామూలుగా ఉండవు. ఎన్నో సినిమాల్లో ప్రస్థానం, రామతండు, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, వీరసింహారెడ్డి, గుంటూరు కారం, ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన అజయ్ ఘోష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గజ్వేల్ వేణు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఫోర్త్ సాంగ్ రిలీజింగ్ బై గజ్వేల్ వేణు గారు, అజయ్ ఘోష్ గారు. నమస్తేనా. నాలుగో పాట విడుదల. కోడిబాయి జ్యోతి లక్ష్మిది, కోడి పుంజువాయి జ్యోతి లక్ష్మిది, కోడిబాయి జ్యోతి లక్ష్మిది, కోడి పుంజువాయి జ్యోతి లక్ష్మిది. ఎడబాయి ఎట్టబాయి ఎందుకలా మాయమాయే, ఎడబాయి ఎట్టబాయి ఎందుకలా మాయమాయే. కోడిబాయి జ్యోతి లక్ష్మిది, కోడి పుంజువాయి జ్యోతి లక్ష్మిది, కోడిబాయి జ్యోతి లక్ష్మిది, కోడి పుంజువాయి జ్యోతి లక్ష్మిది. కోడిబాయ పుంజువాయ కోడి మెల్ల గొలుసువాయ కోప మంచి జ్యోతి లక్ష్మి బుగ్గలేమో ఎర్రవారే. అరే 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 కొక్కుసార జ్యోతి లక్ష్మిది, బయట కొక్కుసార జ్యోతి లక్ష్మిది, సోకు జ్యోతి లక్ష్మిది, చిన్న చిగురులాంటి సోకు పిల్లది. నా కోడి కొంచెం కనబడకుంటే కొడక మీ పేరు తీసి మెళ్ళో వేస్తుందా? నాతో పెట్టుకోకండి. పంచదార పిలికలాంటి మనసు కాడలు నిన్ను చూస్తే ఎవరికైనా చెమట పడదని, నాకు మాత్రం నీపై మనసు పడ్డది, నాకు మాత్రం నీపై మనసు పడ్డది. అరే 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 ఫోక్ సాంగ్ ఎలా ఉందండి? సూపర్ కదా. అక్కడ సాంగ్ వినిపిస్తుంటే ఇక్కడ మామూలు కాదు, వాయిస్ కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్
పోలీస్ వారి హెచ్చరికలో 5th సాంగ్ రిలీజింగ్ బై. ఈ సినిమాలో హీరోగా నటించారు సన్నీ అఖిల్ గారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంతేకాదు ఆయన థియేటర్ యాక్టర్, మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ జయవాహిని, రుచిత, సుబ్బారాయుడు గారు సినిమా అంటే వారికి పిచ్చి, సినిమాను ప్రేమిస్తారు. వారి నలుగురిని కూడాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సన్నీ అఖిల్ గారు హీరో, జయవాహిని గారు, రుచిత గారు, సుబ్బారాయుడు గారు. సంజయ్ నాయర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Fifth song release. Sir, cover light. Cover light. రక్తాన్ని తాగే పురుడు కుమసాన్ని విడిచే నాగులు, రక్తాన్ని తాగే పురుడు కుమసాన్ని విడిచే నాగులు, కాలాన్నే తల పుట్టించే కాలయములు. వేట కొడవళ్ళు వేట 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 కొడవళ్ళు వేట 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 వేట. ఫైవ్ సాంగ్స్ మీ అందరి సమక్షంలో సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఆల్వేస్ ఈ చిత్రానికి అంటే ఒక చిత్రం అందులో సక్సెస్ అవ్వాలంటే ఒక చిత్ర నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే పూర్తిగా అందులో సినిమాలో చేసేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క కష్టం ఉంటుందన్నమాట. ఈ సినిమాకి దర్శకత్వం అండ్ ప్రొడ్యూసింగ్ చేసినటువంటి వారిలో ముఖ్యులు ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ కూడా మనము ఏవి కూడా మనం చూసేద్దాము. బెల్లి జనార్దన్ గారు, వారు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎంతో మందికి వారి మంచి మనసుతో సహాయం చేసేటటువంటి నిండైన గుణంగా చెప్పుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి ఏవిని లాంచ్ చేయడానికి రావాల్సిందిగా కల్నల్ సమర్జిత్ సింగ్ యాదవ్ గారు వారి సతీమణి వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన నటుడే కాదు, రాజకీయ నాయకులు కాదు, ఒక వ్యాపారవేత్త అంతకన్నా కాదు. ఇప్పటి వరకు మనం సినిమా వాళ్ళం కాబట్టి నార్మల్గా ఏ అకేషన్స్కి అయినా సరే సినిమా ప్రేమికులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం.
పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మన సినిమా అతిథులతో పాటు మరో అతిథి ఎవరైతే 2021 ఇయర్లో మన ప్రొడ్యూసర్ బెల్లి జనార్దన్ గారు కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నప్పుడు వారి యొక్క ఆఫీసర్ కమాండర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కల్నల్ హోదాలో సికింద్రాబాద్ కంటైన్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి దాదాపు 10ల సంఖ్యలో ఆర్మీ సేవకు సంబంధించినటువంటి అవార్డులు కూడా ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్లలో పాల్గొన్నటువంటి అధికారి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు పోలీసు వారి హెచ్చరికకి సంబంధించి ప్రొడ్యూసర్ బెల్లి జనార్దన్ గారికి డైరెక్టర్ బాబ్జీ గారితో పాటు నటీనటులకు అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Respected dignitaries from the esteemed Telugu film industry, esteemed guests, directors, producers, choreographers, actors, actresses, friends from media, and the esteemed guests sitting over here. First of all, thank you so much, Belli Janardhan Garu, for giving me this honor of standing before you. I take this liberty to take 2 minutes of the audience. I wanted to share the experiences which self and Belli Janardhan Garu has served together 20 years back in the fields of high altitude areas of Baramulla, Kashmir, which is on media hypes these days. So the friend standing before you, the producer, has served in that area with pride and flying colors. A word about Belli Janardhan Garu. As much I know, from 20 years back, the Josh which he has today, it was, I think, 20 times more that time. And whatever actions he has done with pride, and one can feel that I'm really proud to be associated with such a nice person. Whatever he has progressed from starting from the army career to the motivator, to the career counselor, to the builder, and nowadays to the producer. One can see through him what kind of personality he bears and what kind of acts he can perform. It is not very easy. The friends from media and the dignitaries from the Telugu industry, they know very well it is not very easy to produce a movie and to cooperate all the actions which are required to carry out for making a movie. And now the service which he is doing is actually the next service to the nation. The film industry also reflects the two facets of the coin, the good and bad. The good part is shown for the positive peoples like us. The bad part is shown for the criminals and for the anti-agencies which act on them and how to nab them. So this is also the service to the nation. One cannot say while serving in the army, one is serving to the nation. This is also the great service, and I am proud of you all. Now, Belli Janardhan Garu has given me this privilege. One thing I would also like to highlight, that Telugu is my third language, though I have read it till my 8th. So I have learned the Okati Rundu Mudu Nalgu Edu Eru, Achulu Halulu, Barakadi, and basic words. So with this as the background, I request the Police Vari Hecharikalu AV release launch, please. Thank you. Jai Hind, Jai Bharat.
భారత్ సేవా విభూషణ్ అవార్డు గ్రహీత బెల్లి జనార్దన్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లా నగరికేల్ మండలం పాలెం గ్రామంలో బెల్లి సాయిలు చంద్రమ్మ దంపతులకు చివరి సంతానం. బెల్లి జనార్దన్ గారు చిన్ననాటి నుంచే ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడమే కాకుండా కష్టపడి తన ఊరిలో 4వ తరగతి, జడ్పీహెచ్ఎస్ నోమల స్కూల్లో 9వ తరగతి వరకు, 10వ తరగతి నుండి డిగ్రీ వరకు నకరికేల్, అలాగే బీఈడి నల్లగొండలో చదివారు. ఇంటర్ ఫెయిల్ కావడంతో 1 సంవత్సరం తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ కట్టెలు కొట్టి అమ్మడం, బోరుబావులు తవ్వడం లాంటి కూలీగా కూడా పనిచేశారు. కష్టపడి మళ్లీ చదివి ఇంటర్ పాస్ అయి డిగ్రీలో జాయిన్ అయి పొద్దున్నే పాలు పోసి కాలేజీకి వెళ్లేవారు. జనార్దన్కు 3 అన్నలు. బెల్లి యాదయ్య కవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, బెల్లి శ్రీనివాస్ వ్యవసాయం, బెల్లి సత్యనారాయణ జైల్ డిపార్ట్మెంట్. చదువుతూనే కబడ్డీ ఆటల పోటీల్లోనూ తన వంతు శైలిని ఏర్పరచుకుని రాష్ట్ర స్థాయి బహుమతిని గ్రామానికి మరియు కళాశాలకు తెచ్చిపెట్టారు. అక్టోబర్ 30, 1996 ఈఎంఐ కోర్సు సోల్జర్ టెక్నికల్ గా చేరారు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రక్ష లాంటి సైనిక ఆపరేషన్లలో తన వంతు దేశానికి సేవలందించారు. ఈఎంఈ సెంటర్ లో ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎన్నో ఉత్తమ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. 2002లో తన సతీమణి నాగమణిని వివాహం చేసుకున్నారు. వీరికి 1 కుమార్తె, 1 కుమారుడు. 20 సంవత్సరాల భారత మాతా సేవ అనంతరం భార్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కావడం వల్ల పిల్లలను దగ్గరుండి చూసుకోవడం కోసం 2016లో విఆర్ఎస్ తీసుకున్నారు. జనార్దనుడై తన కలలను సాకారం చేసుకోవడం కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తాడు. మార్కెటింగ్ రంగంలో గొప్ప అనుభవం సాధించి తనతో పాటు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి రోల్ మోడల్ గా నిలిచారు. ఒక ట్రైనర్ గా, ఒక మోటివేషన్ స్పీకర్ గా ఎన్నో వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు, ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అంతేకాదు సోషల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొంటారు. జనార్దనుడికి చిన్నప్పటి నుంచే నాటికల పట్ల ఇంట్రెస్ట్ ఉండటంతో విభిన్నమైన పాత్రలు పోషించి తన గ్రామంలో, స్కూల్లో అందరినీ ఆకట్టుకునేవారు. ఆయనతో పాటు ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ఆసక్తి పెరిగాయి. అదే తనను సినిమా రంగం వైపు నడిపించింది. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఈ సినిమా రంగంలో అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్ గా, ఒక నటుడిగా పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. పోలీసు వారి హెచ్చరిక ఒక కమర్షియల్ హంగులతో కుటుంబ సమేతంగా కూర్చొని చూసి ఆనందపడే ఒక మంచి సినిమా. దీన్ని ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలి, మన జనార్దుని నిలబెట్టాలి. ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. ఇలాగే ఇంకెన్నో సినిమాలు చేయాలని అంటుంటారు. 100 సినిమాలు చేయాలనే కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి మనమందరం కోరుకుందాం. మన జనార్దనుడి కళ కేవలం కలగానే కాదు, చాలా మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనమందరం కోరుకుందాం. ఇటీవల మనం ఫౌండేషన్ వారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ సేవా విభూషణ్ నేషనల్ అవార్డ్ 2025 కూడా ప్రకటించారు. ఆల్ ది బెస్ట్ జనార్దన్, ఆల్ ది బెస్ట్ పోలీస్ వారి హెచ్చరిక. యా, నైస్ ఏవి అండి బెల్లి జనార్దన్ గారు, రియల్లీ నైస్. సో ఇప్పుడు సినిమా కార్యక్రమాన్ని, ట్రైలర్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి వేదికపైకి రావాల్సిందిగా జర్నలిస్ట్ ప్రభు గారిని కోరుతున్నాం. యా, ఫస్ట్ ఓకే అండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం.
ఒకలాంటి హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకి పోస్టర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. యా ఫైన్. సో ఇప్పటి వరకు మన గెస్ట్లందరూ కూడాను టీజర్ అండ్ ఆల్సో ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేశారు. ప్రముఖులు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా, ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుకుంటున్నామండి. దయచేసి ఇప్పుడు వచ్చిన గెస్ట్లు అలాగే మన సినిమా యూనిట్ ఆర్టిస్టులు అదే ప్రెస్ వాళ్ళ కోసం గ్రూప్ ఫోటో కోసం రండి. సరే అడ్జస్ట్ చేసుకుందాం. అజయ్ ఘోష్ గారు. అజయ్ ఘోష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ సాంగ్స్ పోలీస్ వారి హెచ్చరిక సినిమాకి సంబంధించినటువంటి పాటలన్నీ కూడాను ఆదిత్య మ్యూజిక్ వారు రిలీజ్ చేశారనమాట. నో నేను మాట్లాడతారా? అందరికీ నమస్కారం. ముందుగా నేనుగా మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజున ఈ పోలీస్ వారి హెచ్చరిక అనేటువంటి సినిమాకు ఈ కార్యక్రమానికి లాంచింగ్ కార్యక్రమానికి ట్రైలర్ అండ్ టీజర్ లాంచింగ్ ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. ఎందుకు అంటే ఈ రోజున ఒక చిన్న సినిమాకి ఏదైనా ఒక చిన్న సినిమాకి ప్రోత్సాహం కావాలి అంటే ఆ ప్రోత్సాహాన్ని అందించేటువంటి వాళ్ళు కరువైనటువంటి రోజులు ఇవి. అలాంటి సందర్భంలో ఇంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే వాళ్ళందరితో మా నల్లపూసల బాబ్జీకి, మా డైరెక్టర్ బాబ్జీ భయ్యాకు ఉన్నటువంటి అభిమానం, అనుబంధం. బాబ్జీ ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా నాకు తెలుసు. అంతకంటే ముందు ఒక విప్లవ కవిగా కూడా తెలుసు.
ఈ మధ్యకాలంలో ఒక ఎర్ర జెండా అనేటువంటిది చూసింది మరలా బాబుజీ ఈ సినిమాలోనే. ఆ ఎర్ర జెండా కానీ ఆ విప్లవ భావాలు కానీ అతనిలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని ఆవిష్కరించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడాను ఆ ప్రయత్నం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది రేపు మనం సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద గ్రేట్ గెస్ట్స్ హూ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళ గొప్ప గురించి చెప్పడం కోసం, వాళ్ళ యొక్క సహృదయత గురించి చెప్పడం కోసమే నేను ముందుగా మైక్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మాయికి చిన్న పేర్లు ఇచ్చారు, చదవమంటే తెలుసు, కానీ నిజంగా దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ రేలంగి నరసింహారావు గారు. 75కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా ఇంకా భూమి మీద నడుస్తుంటారు ఆయన. గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద గ్రేట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు. అలాగే యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఐఎమ్ టు టాక్ అబౌట్ అవర్ దామోదర్ ప్రసాద్ గారు. తను దాము గారు అని అన్ని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేటువంటి బాడీకి ఆయన ప్రెసిడెంటు. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య పట్లైనా అడ్రస్ చేసేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ ఫిలిం డైనాసిటీ వాళ్ళది. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చింటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబ్జీస్ రిలేషన్ విత్ బాబ్జీ. అండ్ మా రామ్ సత్యనారాయణ గారు తెలిసి అందరికీ తెలిసిందే, శతాధిక చిత్ర నిర్మాత, అందరి ఇండస్ట్రీలో అందరికీ నోట్లో నాలుకలో ఉండేవారు. ఇకపోతే శుభలేఖ సుధాకర్ గారు వచ్చారంటే ఆయన ఇందులో పాత్ర పోషించారు. పాత్ర పోషించినా కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే దాని పట్ల ఒక బాధ్యతగా కానీ మనం చేసేమే ఈ సినిమా ప్రమోషన్స్లో మనం ఉండాలి అనేటువంటిది లేకుండా వాళ్ళు రారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. అలాగే గ్రేట్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారు చేయలేదు మీరు ఇందులో లేరు, కానీ మీ బాబ్జీ గారి కోసం అదే ఇంద్రజ గారు ఈ రోజున నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో ద వే షీజ్ రన్నింగ్ ద షో ఎవ్రీథింగ్, ఒక నటిగా కానీ అక్కడ షో రన్నర్గా కానీ ఎంత బాగా చేస్తున్నారో. అగైన్ షీ హ్యాస్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద పబ్లిక్ ఇండస్ట్రీలో. అందులో కాదు, ఈ షోస్ ద్వారా కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్ ఎదిగారు. బట్ షీ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ గ్లామర్. తను చేసిన మొదటి సినిమాలో ఎర్లీ సినిమాలకు నేను పిఆర్ఓ సొగసూడ తర్మ సినిమాకి అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయ్యా మీ జీవన చిత్రం మొత్తం చూసావు, హౌ మచ్ యూ లవ్ ద సినిమా అనేటువంటిది అర్థమైంది మీ సినిమా మీ ట్రైలర్ చూసిన తర్వాత. బాబ్జీ గారు కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఈరోజు? ఎస్, ఏడు మీ కొడుకు ఏడు? కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడి గురించి చెప్పకుండా మా బాబ్జీ అంటే మా కళ్ళ ముందు పెరిగినట్టు పిల్లాడు ఈ బాబు. అప్పుడే ఫాన్స్ ఫైర్ అయిపోయారు. ఇంత మంచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబ్జీ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ వచ్చారు. అలాగే మన వీరశంకర్ గారు అధ్యక్షులు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. అధ్యక్షుడు వీరశంకర్ మా దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే సముద్ర, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆల్ కమ్ హియర్ టు గ్రీట్ అండ్ సే ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ ఆఫ్ పోలీసు వారి హెచ్చరిక. సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని ఆశిస్తూ, అలాగే మ్యూజిక్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు మీరు. పాటల మంచి బీట్ ఉంది. వేణు గారు గజ్వేల్ వేణు గారు అన్ని విధాలుగా సినిమాలో ఒక చిన్న ప్రామిసింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా చివరిలో ఎలాంటి సక్సెస్ అనేటువంటిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు ఆల్. అదే ఇంద్రజ గారు ఎందుకు వచ్చారంటే తన ఫస్ట్ సినిమా హీరోయిన్ ఆవిడ. ఫస్ట్ సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఆవిడ హీరోయిన్. కానీ ఈ స్థాయిలో ఉండి కూడా తను వచ్చారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్నెస్. షీ ఈజ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆవిడ నవ్వు కానీ ఆవిడ రిసెప్షన్ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే కనిపిస్తే పలకరించే విధానం. నేను ఇద్దరు విషయంలో రియల్లీ షాక్ అయ్యాను సార్ శుభలేఖ సుధాకర్ గారు. నేను 20 సంవత్సరాల తర్వాత ఇంద్రజ గారిని దీని తర్వాత కలిశాను, చూశాను. మిమ్మల్ని కూడా ఇదే ఇదిలో చూశాను. ఆఫ్టర్ 25 years అనుకుంటా. ద వే యూ పీపుల్ రికగ్నైజ్ చేసిన పలకరించిన విధానం, అది మనందరం ద వే వీ మెయింటైన్ ద రిలేషన్స్ ఆ రోజు నుంచి కూడాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్. అండ్ మా దాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సముద్ర ఉన్నావా? లాక్కున్నావా? గుడ్ ఈవినింగ్ అండి. వెరీ హ్యాపీ టు బీ ఆన్ ది స్టేజ్. ఇవాళ మార్నింగ్ ఇదే స్టేజ్ మీద ఉన్నాను, జనం లేరు. Very few people were there, and really very happy to see so many people. All this is because of Lavan Babji. We are here because of him, and I think each one of you will be here because of him and the film, of course. So I wish the whole team, me, Gani, sorry, Babji, and I know him for quite some time, and know him for many years now.
హిస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. ప్యాషన్ అనేది రియల్ ప్యాషన్. జనరల్గా ప్యాషన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా వాడుతున్నారు చాలామంది వర్డ్ని, బట్ ఇట్స్ ట్రూ ప్యాషన్. ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ హీ వర్క్స్ ఆన్ ఎ ఫిలిం అండ్ హౌ హీ రైట్స్ ద ఫిలిం. నెరేట్ చేసినప్పుడు చాలా కథలు నాకు నెరేట్ చేశాడు ఈ మధ్యకాలంలో. నెరేట్ చేసినప్పుడు తను తప్పని కానీ ద వే హీ డస్ ఇట్, ద రియల్ ప్యాషన్ ఇస్ సీన్ అవుట్ దేర్. సో డెఫినెట్గా నీ డైరెక్షన్లో అంతే ప్యాషన్తో ఈ సినిమా తీసాను, 100% ఐ నో అబౌట్ ఇట్. అట్లాగే నీకు తోడైన జనార్దన్ గారు, who worked in armed forces. First of all, respect to the armed forces, sir, for you being here too. And మీకు అక్కడ ఉన్న డిసిప్లిన్ని, అంతే డిసిప్లిన్ ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుందని చేస్తుంటారు అనుకుంటున్నాను. సో ఆల్ దిస్ షుడ్ గివ్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. డైరెక్టర్ గారు, ఇంద్రజ గారు బయలుదేరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే త్వరగా మాట్లాడి వెళ్ళాలని నాకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయినా కూడా బాబ్జీ గారి కోసం రావాలని నేను వచ్చేసానమాట. అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ నా నంబర్ ఎక్కడో తీసుకొని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి క్లిప్స్ పంపించడం కానీ లేదా పోస్టర్స్ అవన్నీ పంపించడం కానీ జరిగింది. నేను కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం కానీ అభిమానం కానీ దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్తో నేను ఎప్పుడో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 28 years ఉంటుంది. 98 ఆల్మోస్ట్ 25 years అయింది. సార్ని ఈరోజు కలిశాను నేను. సో హ్యాపీ సార్. అండ్ నాకు ఎవరైనా ఒకరు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నా బర్త్డేకి విష్ చేసిన వారు ఎవరైనా ఒక్కరు ఉన్నారంటే అది మా సుధాకర్ గారు మాత్రమే. నన్ను తెలిసినప్పటి నుంచి ఒక్క 1 year కూడా, అది నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే లేకపోయినా సరే, నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయినప్పుడు కూడా సరే, మా సుధా అన్నయ్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే అమ్మా, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనార్దన్ గారు, విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ బిగ్ అండ్ రాకింగ్ సక్సెస్. మీరు పెట్టిన డబ్బులు మీకు రెట్టింపుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబ్జీ గారికి కూడా ఇది, ఆయన ఎప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్తోనే మూవీ తీస్తారు. విప్లవాత్మకంగా కూడా ఉంటుంది. ఆయనలో లిరిసిస్ట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. సో మల్టీఫెసెట్ అన్నమాట. మీరు కూడా చాలా ఘనమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినంతవరకు నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదండి, అది ఏం కథ అని కూడా నాకు తెలియదు. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్తోనే ఆయన పెట్టారు. సో అందరూ కూడా ఈ మూవీతో పాటు వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ మూవీని చిన్న మూవీసే కదండి, మీరే హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర చేర్పించండి, చాలా పెద్ద విజయం చేకూర్చండి. థ్యాంక్ యూ సో మచ్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సరే, మా డైరెక్టర్ కూడా రేల్ నేశ్వర పైకి రమ్మని కోరుతున్నాం. రండి పర్లేదు. ప్రోటోకాల్ అంటే ప్రభు గారికి తెలిసింది ఎవరు తెలియదండి, కాబట్టి గురువు గారికి ముందు తర్వాత నేను. సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే
ఈ పోలీసు వారి హెచ్చరిక ఏమిటి అని క్యూరియాసిటీతో వచ్చి చూసిన మీ అందరికీ కూడా, అలాగే ప్రెస్ వారికి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. బాబ్జీ గారు నాకు గతంలో 2 సార్లు ఈ వీరి పిక్చర్ గురించి పిలిచారు ఫంక్షన్స్కి. నేను రాలేకపోయాను. ఈరోజు ఎలాగన్నా వెళ్ళాలి 7th అని నేను నోట్ చేసి పెట్టుకుంటే సడన్గా డే బిఫోర్ ఎస్టర్డే మా డాక్టర్ గారు వేరే డాక్టర్ని పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం. 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్ నేను 9th వస్తాను, ఇలా జరిగింది, 2 ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను. నేనండి ఆ ట్రైలర్స్ చూశాను. నేను ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే, మా గురువు గారి సినిమా, దాసనారాయణ గారి సినిమా ఒసే రాములెమ్మలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ వేణు గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే, బాబ్జీ గారు కథ, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అండి నాకు. ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది, ఒసే రాములం పక్కన పెడితే నేను ఒక సినిమా తీశాను పోలీస్ భార్య అని, సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అదే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు, నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్, హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకొని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు, కానీ చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ. 4 లక్షలు ఫోక్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి సాంగ్లో, ఒక సాంగ్లో అమ్మో అందగత్తెరా, ఏదో అమ్మో అందం, అమ్మో అమ్మో ఇది అందగత్య అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేసారు, మనల్ని చూడనివ్వకుండా ముఖానికి. మేము చూడాలి కదా, అంతంది చేయకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి ఆ కోడిపెట్ట మీద సాంగు అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నిక్కబొడిచాయి మీ సాంగ్, అత్యద్భుతం, అసలు సూపర్ అండి అది, అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, 2 ఆయన ఎంతో సేవ చేసి మీరు వచ్చేటటువంటి వ్యక్తి మీరు. అలాగే ఈ ఇద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్, బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి, ఇది హీరోగా నిలబడాలి నువ్వు. దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2 నెలలు తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను, అద్దం దించమన్నాడు, దించాను. దించిన తర్వాత ఏది చూపించు టెంపరీ లైసెన్స్ చూపించాను.
రెండో నెల అయిపోయి, ఒక నెల అయిపోయి రెండో నెల మూడో నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్న. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు. ఎక్కడ? రేలంగి నరసింహారావు, కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ. దాసరి పద్మ అంటే దాసనారాయణరావు గారు వైఫ్ కదండి? అవును. వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయిపోయింది. రెండోసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానకల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆపాడు. పక్కది అద్దంతి. అప్పట్లో బ్లూకు ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించాం. దించుతా ఉంటే ఏడు ముఖం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనావా సార్? ఏంటి సార్ ఇది మళ్ళీ? దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారు హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు మైనస్ మార్కులు వస్తాయి సార్ నా డ్యూటీలోనూ అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీ పెట్టినటువంటిది. అలాగే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా సినిమాలో చేసిన 98లో చేసిన ఇంద్రజ రావడం. రెండోది ఇంద్రజ ఇందాక చెప్పింది, ఎవ్రీ బర్త్డేకి ఫోన్ కాల్ చేసి బర్త్డే విషయం చెప్తారు అన్నారు. ఎవరో శుభలేఖ సుధాకర్ గారు. ఆ శుభలేఖ సుధాకర్ గారు నాకు కూడా అంతే. ఎవ్రీ ఇయర్ డేట్ మిస్ అవ్వకుండా మార్నింగ్ 1 గంట లోపు ఫోన్ వచ్చేస్తుంది, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తా ఉంటాడు శుభలేఖ సుధాకర్ గారు. ఆయన ముందు రాగానే శుభలేఖ సుధాకర్ గారు, ఏంటిది ఈయన శుభలేఖ సుధాకరా ఎవరో అన్నారు, శుభలేఖర్ గారు వచ్చారని. నేను చూసినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు ఈయన. ఒకసారి సుధాకర్ గారు వచ్చిన తర్వాత గిల్లుకున్నాను నేను గిల్లుకుని సుధాకర్ గారు మీరేనా అన్నాను. అలాగా అటువంటి ఆత్మీయులు కూడా ఈరోజు సభలో మా సత్యనారాయణ గారు, వాళ్ళు, సముద్ర గారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పిక్చర్లో. మీరమ్మ చాలా బాగున్నారు. అసలు అందరూ కూడా అత్యద్భుతంగా చేశారు. ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారు. ఆ గొప్పతనం డైరెక్టర్ది ప్లస్ వాళ్ళది కూడానండి. నిజంగా ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. పెద్దలు చెప్పిన విషయాలన్నీ విన్నారు. ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు బాబ్జీ గారిలో ఉన్న గొప్ప సుగుణాలు 3 ఉన్నాయండి. ఒకటి, తన నమ్మిన ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేద్దాం అని ఆలోచించే గొప్ప మనిషి మా బాబ్జీ గారు. అంతకుముందు రఘుపతి వెంకయ్య సినిమా తీసినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్కి ఏ చిన్న పెయిన్ లేకుండా అద్భుతమైన సినిమా తీసి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్న సినిమా రఘుపతి వెంకయ్య. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ కానివ్వండి. ఆయన ఇంటి పేరు ఎవరికి తెలీదు, నల్లపూసల బాబ్జీ అంటారు ఆయన్ని. కానీ యాక్చువల్గా ఆ సినిమా నల్లపూసల సినిమా ఫేమ్ బాబ్జీ కాబట్టి నల్లపూసల బాబ్జీ అంటారు. అంత మంచి వ్యక్తి ఈవేళ ఈ సినిమా తీశారు. ఇకపోతే నిర్మాత గారు మనం చూసాం ఏవీలో. జనరల్గా దర్శకులు ఏవీలు వేస్తారు తప్ప నిర్మాతలు ఏవీలు ఎక్కడ వేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి ఆయన ఏవీ వేశారు. అది ఆయన గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలిసింది. ఆయన మిలిటరీలో ఉంటూ కూడా ఈ సినిమా మీద ఫ్యాషన్తో ఈ సినిమా తీశారు. కాబట్టి మా బాబ్జీ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆ నిర్మాతకి, అలాగే దీంట్లో పనిచేసే టెక్నీషియన్కి అందరికి కూడా లాభదాయకమే కాకుండా మంచి పేరు వస్తుంది. మనం సినిమా చూస్తుంటే ఎంత మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మంచి ఊపు వస్తుంది అందరికీ అండి. ఎప్పుడో జనగా సినిమాలు చూసాం మనం, అది మళ్ళీ ఈవేళ అలాంటి బాటలో ఉన్న ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా పోలీసు వారి హెచ్చరిక సినిమా హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అవడం కారణం మాత్రం మా బాబ్జీ అని మీ అందరికీ మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. శుభలేఖ సుధాకర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సినిమాని ఉద్దేశించి మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్కి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి
ఈ చిన్నారి బాబ్జీ గారిని వారి అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చిన కుటుంబ సభ్యులు మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి, మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాన్ని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది కనుక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటుంది, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడూ మంచే చేద్దాం అనుకుంటారు. ఇందాక సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పే సూచన ఒక్కటి మనం కనుక ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రమే మారుతూ ఉంటుంది. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాక చెప్పినట్టు విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నా ట్రైలర్ నేను యాక్ట్ చేసిన వాడిని ఈ ట్రైలర్లో చూస్తూ ఉంటే నాకే అనుమానం వచ్చింది, నేను మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో అనేసి. ఎందుకంటే రకరకాల పోస్చరు, రకరకాల ఎక్స్ప్రెషన్స్, లిరికల్ దీంట్లో ఒక వేరే దీంట్లో వేశారన్నమాట. సో ఆడియన్స్కి మీరు టోటల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్చరైజ్ చేశారు. ఇట్ ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అన్నది మాకు అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరి తరఫున వయసులో డెఫినెట్లీ కాస్త పెద్దవాడిని అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు, అజయ్ ఘోష్ గారేమో చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమిటో నాకు అర్థం కాలేదు. అయితే ఆయన ఉన్నారా లేదో తెలియదు అని అడుగుదాం అనుకున్నాను పర్సనల్గా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. సినీ నటి జయవాహిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పిన్నలకి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీ విలువైన సమయాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక, ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీసు వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి, మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అటువంటిది మనందరికీ తెలుసు, త్రివిధ దళాలంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి అటువంటి ఆర్మీ నుంచి
ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటువంటి సినిమాకి నేను చేస్తాను ప్రొడ్యూసింగ్ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎంతో చక్కగా నిర్మించారండి ఈ సినిమాని మన బెల్లి జనార్దన్ గారు. ఇక బాబ్జీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారు. ఇక నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఇక ఇప్పుడే మా కెమెరామెన్ గారు వచ్చినట్టున్నారు, ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సముద్ర గారు మాట్లాడతారు. పోలీస్ వారి హెచ్చరిక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని. మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్ర జెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్ర జెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేము అందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయర్ గారు మాట్లాడతారు. కెమెరామెన్ గారు రండి, మీ గురించి అవడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు. ఎంటైర్ యూనిట్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ అండి. ఆదిత్య మ్యూజిక్ అంటే మా మాతృ సంస్థ. ఆ సంస్థ నుంచి ఈ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Good evening, everyone. Respected press, dignitaries, Subhlekh Sudhakar Garu. I've grown watching his films. Great artist. Lucky to share the stage with him. Telling about the film, I'm very grateful to Belli Janardhan Garu. నాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ దీంట్లో.
ఇలా చూస్తే మీకు అర్థం అవ్వదు. దాంట్లో ఆ హిజడా క్యారెక్టర్ చేసింది నేనే. ద ఫస్ట్ టైం బాబ్జీ గారు నాకు అప్రోచ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ చేద్దామా వద్దా, ఎందుకంటే డిఫరెంట్ లుక్ ఎలా తీసుకుంటారు. దీనికి ముందు శివుడు క్యారెక్టర్ చేశాను, తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద మంచి క్యారెక్టర్స్ చేశాను. హిజడా క్యారెక్టర్ చేద్దామా వద్దా అని చాలా డౌట్ పడ్డాను. కానీ బాబ్జీ గారికి అది ఒక డ్రీమ్ క్యారెక్టర్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆయన చాలా పెద్దవాళ్ళని ఆ క్యారెక్టర్లో చూశారు. సడన్గా నిన్ను చూసి సంజయ్ గారు ఇది మీరు యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద స్పైనల్ కార్డ్ ఆఫ్ దిస్ ఫిలిం అన్నారు. సో వై నాట్ లెట్స్ డూ ఇట్ అనేసి చేశాను. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ డే వెన్ వి షాట్ ఫైట్ సీన్స్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఐ హ్యాడ్ అ ఇంజరీ, టేల్ బోన్ ఇంజరీ. 10-15 days మళ్ళీ బ్రేక్ చేసాం ఫిలిము. 2 months ఆల్మోస్ట్. పాపం ప్రొడ్యూసర్ గారు కొద్దిగా లాస్ అయ్యి ఉంటుంది దానివల్ల. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈజ్ రియలీ వర్క్డ్ హార్డ్, మిస్టర్ బాబ్జీ అండ్ ద హోల్ టీమ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బాబ్జీ సార్. ఎక్కడ ఉన్నారు సార్? చాలా చాలా పరిగెట్టించారు చీరలు కట్టించుకొని నన్ను. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్యారెక్టర్ has come out well. And the film has also come out well, and I'm very happy that I'm a part of the film, and I request everyone to watch this film in the theaters. Thank you everyone for coming. Do bless us. Thank you very much. మనకి మ్యూజిక్ అనగానే ఫస్ట్ లిస్ట్లో ఉండేది ఆదిత్య మ్యూజిక్. పోలీస్ వారి హెచ్చరిక మూవీకి సంబంధించి సాంగ్స్ అన్నీ కూడాను ఆదిత్య మ్యూజిక్లో రిలీజ్ అయ్యాయి. తదుపరి జబర్దస్త్ వినోద్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో జూలై 18న సో ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ నటించిన కళాకారులందరూ కానీ కష్టపడిన కష్టం మొత్తం జూలై 18న మొదటి షోతో మీ ముందుకు రాబోతుంది. సో ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి జనరేషన్లకు వచ్చేసామంటే ఇలా షో చూసి అలా రివ్యూ చెప్పేసేస్తున్నాం. కానీ ఆ రివ్యూ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఆ ఒక్క రివ్యూ వెనక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కి కానీ నటించినటువంటి కళాకారులందరికీ కానీ ఎన్నో రోజుల కష్టం ఉంటుంది. సో అంత కష్టం అద్భుతంగా కూర్చి ఒక చక్కటి కథగా ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్గా మీకు అందించినటువంటి చిత్రమే ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక. సో ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాత్మకంగాను ఒక ఎంటర్టైన్మెంట్ పరంగాను అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చక్కగా కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేటటువంటి కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని ఆశిస్తూ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి మరికొన్ని 3 సినిమాలు తీసేటటువంటి అవకాశాన్ని, మా డైరెక్టర్ బాబ్జీ గారికి మరి 3 చిత్రాలు మాకు అవకాశాన్ని కల్పించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు పోలీస్ ఫర్ హెచ్చరిక హోల్ క్యాస్ట్ అండ్ క్రూ హూ వర్క్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. పోలీసు వారి హెచ్చరిక చిత్రానికి వండర్ఫుల్ మ్యూజిక్ని అందించినటువంటి గజ్వేల్ వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే బాబ్జీ గారన్న చాలా కష్టపడ్డాడు. అదే రకంగా మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా తోడ్పాటై ఇద్దరు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఈ నెల 18వ తారీఖు నాడు మన ముందుకు తీసుకొస్తున్నారు. పాటలు మీరందరూ విన్నారు. ఇది నాకు మొదటి అవకాశం. బాబ్జీ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మతా నేను రుణపడి ఉంటాను. పాటలైతే మీరందరూ విన్నారు, టీజర్ చూశారు. ఈ నెల 18వ తారీఖు నాడు థియేటర్లలో కూడా మీరందరూ ఈ సినిమాను చూసి ఆ రోజు మాకు డైరెక్టర్ గారికైనా ప్రొడ్యూసర్ గారికైనా మ్యూజిక్ డైరెక్టర్ గారికైనా మీ సలహాలు సూచనలు మీరు చూసే విధానాన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ 18వ తారీఖున ఈ సినిమాని థియేటర్లలో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. ఇంత పెద్ద సినిమాలో గజ్వేల్ వేణు అనే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పరిచయం చేశారని కొంతమంది అడిగారు. అయితే విషయం ఏంటంటే ఈ గజ్వేల్ వేణు అనే ఈ వ్యక్తి ఇప్పుడు ఎన్ని పాటలు చేశాడు తెలుసా? ప్రైవేట్ రంగంలో దాదాపు 5 లక్షల 4 లక్షల నుంచి 5 లక్షల పాటలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు. 2 రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రైవేట్ సాంగ్స్ కానీ దేవుడి సాంగ్స్ కానీ విప్లవ గీతాలు కానీ జానపద గీతాలు కానీ
అవి ఏవి ఎక్కడ వినిపిస్తున్నా దానికి మ్యూజిక్ ఈయన చేశారు. ఇంకోటి ఏంటంటే ఇన్ని పాటలు చేయడం అనేది గొప్ప విషయం అని కాకపోతే రెండో విషయం ఏంటంటే ఆయన రికార్డింగ్ థియేటర్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లా ఉంటుంది. 2 రాష్ట్రాల నుంచి వచ్చే జానపద గీతాలు రాసే రచయితలు, గాయకులు వాళ్ళ ఊరి నుంచి బస్సు దిగి ఆ పెట్టెనో బ్యాగు తీసుకొని డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్తారు. అక్కడే పెట్టుకొని అక్కడే స్నానాలు చేసి అక్కడే టిఫిన్లు, వాళ్ళు వచ్చారంటే టిఫిన్లు భోజనాలు మొత్తం ఈయన ఖర్చు. వాళ్ళ పని చూసుకొని తర్వాత వెళ్తుంటారు. అంటే 2 రాష్ట్రాల్లో ఉండి పాటలను నమ్ముకొని పాటలు రాయడానికి కానీ పాటలు పాడడం కానీ నమ్ముకొని జీవిస్తున్న నిరుద్యోగులకు, బడుగు జీవులకు అన్నం పెడుతున్న ఒక గొప్ప వ్యక్తి. ఆ విషయం ఆయన చెప్పుకోవడం అందుకోసం పలువు చేశాను. 5 లక్షల పాటలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సినిమా దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. కో ప్రొడ్యూసర్ సుబ్బారాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాముఖంగా అందరికీ నా వందనములు. నాకు ఏమి నాకు ఏ విధంగా చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ మొత్తం ఈ సందడి చూసి అందరినీ పెద్దవాళ్ళని చూసి నేను ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదు. అందరికీ నా వందనములు. ఇంతటితో నేను ఏం చెప్పలేకపోతున్నాను. సారీ, థ్యాంక్ యూ. ఈ చిత్రానికి ప్రొడ్యూసింగ్ చేసినటువంటి బెల్లి జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కు వచ్చినటువంటి గెస్టులందరికీ, బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇంకా మన సినిమాలో నటించినటువంటి నటీనటులకు, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎడిటర్ గారికి, డిఐ రాజు గారికి, సిజీ వర్క్ స్టిల్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి నేను నమ్ముకున్నవి 3 తల్లులను నమ్ముకుంటాను. ఫస్ట్ మా అమ్మ నాన్న, ఆ తర్వాత భరతమాత 20 సంవత్సరాలు వెళ్ళి మళ్ళీ నన్ను రిటర్న్ చేసింది, ఎందుకంటే జాతీయ జెండా కప్పకుండా. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్ముకుంది కళామ్మ తల్లిని. నాకు తెలుసు ఖచ్చితంగా కళామ్మ తల్లి నన్ను నిలబెడుతుంది, మా నటులు నిలబెడుతుంది, అందరికీ మంచి పేరు చూస్తానని నేను కోరుకుంటున్నాను. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాను కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వక్తలు ఉన్నారు. మన సినిమా 18వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా సినిమాని ప్రేమించి మీ అందరి ప్రేమను మా మీద ఉంచి పంచి చాలా గొప్పగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 18th రోజు అందరూ కూడా ఫస్ట్ ఓకే చూస్తారని భావిస్తూ, ఇంకెవరికైనా ధన్యవాదాలు చెప్పాల్సింది మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అందరు కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామ్యాన్ నళినీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ జనార్దన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా మాట్లాడటం ఫస్ట్ టైం అండి. మాట్లాడండి, నేను పట్టుకుంటా.